మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి మొక్కు చెల్లించారు సీఎం రేవంత్. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్షించనున్నారు. బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా మేడారంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఇటు ఆదివాసీ సాంప్రదాయం, వాయిద్య, కోయ నృత్యాలతో భారీగా స్వాగతం పలికిన పూజారులు మొత్తము ఆదివాసీ సాంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేలాగా వారు సాంప్రదాయ నృత్యాలతో అయితే ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముందుగా ముఖ్యమంత్రి సమ్మక్క గద్దెల వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా చేరుకునే ముందు తను తులాభారం నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి మొక్కులు ఇచ్చేందుకు తను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తులాభారం చేసుకోగా 68 కిలోల బంగారాన్ని అమ్మవారికి మొక్కులుగా సమర్పించుకున్నారు. తదనంతరం తను ఇటు మంత్రి సీతక్క, ఇటు వచ్చిన కొండా సురేఖ మంత్రితో పాటు ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ వీరంతా కలిసి గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించిన అనంతరం అక్కడ పూజారులతో కొంత పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులతో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత చర్చలు జరిపారు. అమ్మవారి ఆ గద్దెల ప్రాంగణం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మరి రానున్న మహా జాతర విషయంలో ఇటు కోట్లాది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏ విధంగా ముందుకు వెళ్తే ఇటు జాతర సౌకర్యంగా జరుగుతుంది అనే విషయం కూడా ఇటు పూజారులతోని ఇటు ఆదివాసీ పెద్దలతో కూడా చర్చలు జరిపారు. ఇటు అధికారులు కూడా ఎక్కడ కూడా ఆదివాసీ సాంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేలాగా ఇటు సమ్మక్క సారలమ్మ ఘన చరిత్ర ఇటు భావి తరాలకు కూడా అందే విధంగా అయితే సమ్మక్క జాతర గద్దెల ప్రాంగణాన్ని అయితే తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అదే అక్కడ నుంచి ముఖ్యమంత్రి పలు కార్యక్రమాలు సమీక్షించనున్నారు. ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులు ఇటు గిరిజన పెద్దలు ఇటు పూజలతో చర్చించి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కొన్ని శాశ్వత పనులకు శంకుస్థాపన కూడా చేసే విధంగా అయితే ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రస్తుతం మేడారంలో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైట్, మనం లైవ్ లో చూస్తున్నాం. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అక్కడ సమ్మక్క సారలమ్మనైతే దర్శించుకున్న అనంతరం అక్కడ అమ్మవారికి మొక్కు చెల్లించారు సీఎం రేవంత్. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్షించనున్నారు. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈసారి ప్రభుత్వం అయితే సమ్మక్క సారలమ్మ జాతరను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది. సమ్మక్క సారలమ్మ జాతర అనేది అక్కడ ఆదివాసీల సంస్కృతికి, సాంప్రదాయానికి పెద్ద ప్రతీక. సో అలాంటి పండుగను మరికొద్ది రోజుల్లో రాబోతోంది సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరను మాత్రం ఈసారి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. అలాగే అక్కడ ఏదైతే ఆలయం ఉందో ఆ ఆలయ అభివృద్ధి పనులపై మరి కాసేపట్లో సీఎం అయితే సమీక్షించబోతున్నారు. అలాగే అక్కడ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సో ఇటు సీఎం రేవంత్ రెడ్డి వెంటనైతే మంత్రులు కొండా సురేఖ, అలాగే మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరందరూ కూడా ఉన్నారు. అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధికి ఎలాంటి సౌకర్యాలు కావాలి, అలాగే అవన్నిటి గురించి కూడా మరి కాసేపట్లో అయితే సమీక్షించబోతున్నారు. అక్కడ ఆలయ అధికారులతో అలాగే పూజారులతో మాట్లాడబోతున్నారు. ఈసారి మాత్రం జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో మనం చూడొచ్చు, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. అక్కడ ఆలయ అర్చకులు అలాగే ఆలయ
పెద్దలతో మాట్లాడబోతున్నారు. ఆలయ అభివృద్ధికి కావాల్సిన నిధులు, అలాగే ఎలాగైతే జాతర బాగుంటుంది చేయడానికి కావాల్సిన కనీస సౌకర్యాలు, వాటన్నింటిపై కూడా సమీక్షించబోతున్నారు. ఆదివాసీలకైతే ఎంతో ప్రత్యేకమైన పండుగ ఈ సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్పుకోవచ్చు. ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. సో మనం చూడొచ్చు, ఇటు లెఫ్ట్ సైడ్ బాక్స్ లోనైతే సీఎం రేవంత్ రెడ్డి, అటు మంత్రి సీతక్క, అలాగే అక్కడ కొండా సురేఖ, ఆలయ అధికారులు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. ఆలయ అభివృద్ధిపై అయితే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో సమ్మక్క సారలమ్మ మహా జాతర స్టార్ట్ కాబోతోంది.